వైసీపీపై మండిపడ్డారు ఏపీ హోంమంత్రి అనిత. జగన్ను మూలన కూర్చోబెట్టిన వైసీపీ వాళ్లకు బుద్ధి రావడం లేదని, 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏపీలో విధ్వంసం సృష్టించారన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు సంపాదించాడని, తండ్రి చనిపోయాక అధికారం కోసం సంతకాల సేకరణ చేయించాడని విమర్శలు చేశారు హోంమంత్రి అనిత. నీ విధ్వంసాన్ని ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు జనాలు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇదిగో ఇది అన్ని ఎలక్షన్ ముందు నీ అధికారం నీవు సీఎం కుర్చీలో కూర్చోవడానికి బలైపోయినా నీ బాబాయ్. ఒకసారి చూడండి, ఒకసారి అతని పరిస్థితి గుర్తు చేయాలి, ప్రజలకు కూడా గుర్తు చేయాలి, మీకు కూడా గుర్తు చేయాలి. ఈ అబ్బాయిని ఎవరు గుర్తుపెట్టారా? అమర్నాథ్ గౌడ్. అమర్నాథ్ గౌడ్ అతని హయాంలో నా అక్కని ఎందుకు మీరు ఏడిపిస్తున్నారంటే, సజీవ దహనం చేసిన ఒక గౌడ్ కుర్రోడు, బీసీ కుర్రోడు. ఆ అబ్బాయికి న్యాయం చేయండి అని చెప్పి ఈ రోజుకి కూడా ఆ అబ్బాయికి అంటే న్యాయం ఆ రోజు చెయ్యండి అని అడిగితే ఆ రోజు న్యాయం చేయకపోగా కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోలేకపోతే ఈ రోజు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి రెవెన్యూ మినిస్టర్ గారు స్టిల్ నౌ ఈ రోజుకి కూడా వాళ్ళ అక్కను చదివిస్తూ నెలకి ఇంచుమించు ₹1,00,000 2,00,000 సంవత్సరానికి ₹1,00,000 ఆ అమ్మాయి చదువు నిమిత్తం ఇస్తున్నారు. ఆ రోజు ప్రామిస్ చేసి ఈ రోజు వరకు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, డాక్టర్ సుధాకర్ గారు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు ఆ రోజు జరిగినాయి. సాక్షాత్ మీరందరూ సాక్ష్యం. అతనికి నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి చేతులు 2 వెనక పెట్టి, ఇతను డాక్టర్ అండి, ఇతను డాక్టర్, 2 చేతులు